ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌లో జాబ్ దొరకడం ఓల్డ్ మెథడ్స్‌తో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. ఏఐ స్క్రీనింగ్, ఏటీఎస్ ఫిల్టర్స్, రిక్రూటర్ ఆటోమేషన్ అన్ని ఫాస్ట్, స్ట్రిక్ట్, బ్రూటల్‌గా మారిపోతున్నాయి. కానీ జాబ్ సెర్చ్ స్ట్రాటజీస్ మాత్రం ఈ సిస్టమ్‌ని మీకు ఫేవర్‌గా మార్చేస్తాయి. ఈ వీడియోలో జాబ్‌ని ఫాస్ట్‌గా ఎలా తెచ్చుకోవాలో నేను మీకు చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాజ్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఆప్టిమైజేషన్ అండ్ కస్టమైజ్ యువర్ రెజ్యూమే. జాబ్ సెర్చ్ లో సక్సెస్ రావాలి అంటే జనరిక్ రెజ్యూమేతో వర్క్ అవ్వదు. ప్రతి జాబ్ కి సేమ్ రెజ్యూమే పెట్టేస్తుంటే అదే ఇంకా మీకు జాబ్ రాదనడానికి ఒక కన్ఫర్మేషన్ లా తీసుకోండి. ఫస్ట్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ని బైపాస్ చేయడానికి రెజ్యూమేని ఆప్టిమైజ్ చేయాలి. ఏటీఎస్ ని కరెక్ట్ గా చూడాలి అంటే స్పెసిఫిక్ కీవర్డ్స్ అండ్ ఫార్మాట్ ని యూజ్ చేయాల్సిందే. జాబ్ డిస్క్రిప్షన్ లో ఏవైతే ఉన్నాయో అవి కనీసం 70% అయినా మీ రెజ్యూమేలో కనుక లేకపోతే పక్క మీరు ఫస్ట్ స్టెప్ లోన ఆగిపోయినట్టు అనమాట. సో 70% ఉన్నాయో లేదో అనేది చెక్ చేసుకోండి. ఏటీఎస్ లో మళ్ళీ చెప్తున్నా, జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీవర్డ్స్ రెజ్యూమేలో కూడా ఉండాలి. తర్వాత జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లా కనిపించకూడదు. మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉంటే మల్టిపుల్ రెజ్యూమేస్ క్రియేట్ చేయండి. టార్గెటెడ్ రెజ్యూమే పంపితే హైరింగ్ మేనేజర్ ఇంట్రెస్ట్ చూపించే లైక్లీహుడ్ చాలా ఎక్కువ ఉంటుంది. రెజ్యూమేని కస్టమైజ్ చేయకపోతే సర్చ్ లో మీరు రారు. జాబ్ సెర్చ్ స్లో అయిపోతుంది. సో రెజ్యూమే రెడీ అయింది అనుకుందాం. ఇప్పటిదాకా చెప్పిన దాంతో మీరు రెజ్యూమే రెడీ చేశారు. ఇప్పుడు జాబ్ బోర్డ్స్ లో అంటే జాబ్ పోస్టింగ్స్ చేసే డొమైన్స్ లో టైం వేస్ట్ అవ్వకుండా స్మార్ట్ గా ఎలా సెర్చ్ చేయాలి, అది నౌకరీ గానీ లింక్డ్ఇన్ గానీ ఎక్కడైనా ఎలా సెర్చ్ చేయాలి అనేది నెక్స్ట్ పాయింట్ లో చూద్దాం. చాలా మంది పానిక్ తో అప్లై చేస్తుంటారు. రిమోట్ గా ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రతి జాబ్ కి అప్లై చేసుకుంటూ పోతారు. అది టైం వేస్ట్. సో ఇక్కడ మీకు కొన్ని రూల్స్ చెప్తా. రూల్ నెంబర్ 1, ఫోకస్ ఆన్ బిగ్ వన్స్. ఇండీడ్, లింక్డ్ఇన్, గూగుల్ సెర్చ్ లాంటి వెల్ నోన్ జాబ్ బోర్డ్స్ మీద ఫోకస్ చేయండి. ఎంప్లాయర్ యాడ్ కార్పొరేట్ కెరీర్ పేజ్ లో పోస్ట్ చేస్తే అది ఆటో పైలట్ లో మేజర్ బోర్డ్స్ కి వెళ్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక కంపెనీ ఉంది అనుకోండి, నేను నౌకరీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటా యాజ్ ఎ కంపెనీ. అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను నా ప్రొఫైల్లో అంటే నా కంపెనీ ప్రొఫైల్లో నేను ఈ జాబ్ పోస్ట్ చేయగానే అది డైరెక్ట్ గా నౌకరీకి వెళ్ళిపోతుంది. సో అలా మీరు దీన్ని జడ్జ్ చేయాలి. రూల్ నెంబర్ 2, అప్లై లెస్, మ్యాచ్ మోర్. 70% ఆర్ హైగా జాబ్ డిస్క్రిప్షన్ కి క్లోజ్ గా మ్యాచ్ అయ్యే జాబ్స్ కి మాత్రమే అప్లై చేయండి. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ కి అప్లై చేస్తే రిజెక్షన్ అనేదే వస్తుంది. మీ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ రిక్రూటర్స్ టైం పెడతాను అనుకోని చాలా తప్పు. కాబట్టి ఫోకస్ ఆన్ దోస్ జాబ్స్ ఫర్ విచ్ యూ రియల్లీ వెల్ క్వాలిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఏ జావానో లేకపోతే ఇంకేదో వచ్చి మీకు, కానీ మీరు వెళ్ళి ఏ ప్లంబర్ దానికో అప్లై చేస్తే ఎలా ఉంటుంది? సో అందుకే బీటెక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నాకు ఇందులోనే జాబ్ కావాలి లేకపోతే పెద్ద జావా డెవలపర్ గానే రావాలి అంటే అవ్వదు. సో జనరిక్ వర్డ్స్ కాకుండా మీకు ఏమొచ్చో దానితోనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత పాయింట్ నెంబర్ 3, జాబ్ సెర్చ్ లో ఎఫిషియన్సీ అనేది అవసరం. టెంప్లెట్ యూస్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. రెజ్యూమే టెంప్లెట్స్ కాదు, కమ్యూనికేషన్ టెంప్లెట్స్. కమ్యూనికేషన్ టెంప్లెట్స్ అంటే ఏంటన్నా మనం ఇప్పుడు మాట్లాడదాం. జీమెయిల్ లో కస్టమ్ సిగ్నేచర్ సెట్ చేయండి. కన్ఫర్మేషన్ ఈమెయిల్స్ అండ్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ కోసం ప్రీ రిటర్న్ టెంప్లెట్స్ ని గూగుల్ డాక్ లో పెట్టుకోండి. కట్ అండ్ కాపీ పేస్ట్ చేయండి, కానీ లిటిల్ కస్టమైజేషన్ చేయాలి సో దట్ రోబోటిక్ గా అనిపించకూడదు. గూగుల్ షీట్స్ లో ట్రాకర్ మెయింటైన్ చేయండి. అప్లైడ్ జాబ్స్, ఇంటర్వ్యూ స్టేజెస్, ఫాలోఅప్స్ నీడెడ్, ఈ డేటా అంతా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోండి. స్టాటస్ ని మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటుంటారు. మెయిల్ ట్రాక్ లాంటి సాఫ్ట్వేర్ ని యూజ్ చేయండి. హైరింగ్ మేనేజర్స్ ఆర్ రిక్రూటర్స్ మీ మెయిల్ ని ఎప్పుడు ఓపెన్ చేశారో మీరు చూడొచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎవరో ఒక లింక్డ్ఇన్ గానీ లేకపోతే మీరు ఎక్కడో ఒక లింక్డ్ఇన్ లో పోస్ట్ చూసి అక్కడ ఒక మెయిల్ పెట్టారు అనుకున్నా, అంటే నేను పలానా రోల్ కి హైర్ చేసుకున్నా, మీ రెజ్యూమే ఈ మెయిల్ కి పెట్టండి అన్నారు అనుకోండి. మీరు ఆ మెయిల్ కి పెట్టారు, కానీ అవతల వారు చూసారా లేదా మీకు తెలియడానికి మెయిల్ ట్రాకర్స్ ఉంటాయి అనమాట. ఆ మెయిల్ ట్రాకర్స్ కనుక మీరు తీసుకుంటే మీ మెయిల్ చూసాడా అనిపిస్తుంది. అలా చూసినప్పుడు ఓకే చూసారు కానీ రెస్పాండ్ అవ్వలేదు, ఇంకొక ఫాలోఅప్ మెసేజ్ పెడతాం. అసలే చూడని వాళ్ళకి ఇంకో రకంగా ఫాలోఅప్ మెసేజ్ పెడతాం. సో ఈ రకంగా మన స్ట్రాటజీ అనేది మార్చుకోవచ్చు అనమాట. ఈ ఎఫిషియన్సీ టిప్స్ వల్ల ఛాలెంజింగ్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. వేరే కంపెనీ వాళ్ళు కూడా మీ అప్రోచ్ ని బెటర్ గా తీసుకునే అవకాశం ఉంది. జాబ్ సెర్చ్ లో టైం వేస్ట్ చేయకుండా న్యూ ఓపెనింగ్స్ ని ఇమీడియట్ గా తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? అది చెప్తా పద. జాబ్ బోర్డ్స్ మీద డైలీ రిఫ్రెష్ బటన్ ని ప్రెస్ చేయడం టీడీఎస్ గా ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది. దానికోసం అలర్ట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. జాబ్ అలర్ట్ ని సెటప్ చేయడం, జాబ్ అలర్ట్స్ ని సెటప్ చేయండి. ఆల్మోస్ట్ ప్రతి జాబ్ బోర్డ్ లో కంపెనీ ఏటీఎస్ సిస్టమ్ లో కూడా అలర్ట్స్ సెట్ చేయొచ్చు. కీవర్డ్స్ ఆర్ జాబ్ టైప్స్ లో అలర్ట్ సెట్ చేయండి సో దట్ న్యూ పోస్టింగ్స్ ఉంటే డైరెక్ట్ గా ఈమెయిల్ వస్తుంది. అండ్ ద రూల్ ఆఫ్ టైమింగ్ అనేది
అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో లేట్‌గా ఉండకూడదు. రిక్రూటర్స్ ఆల్రెడీ క్యాండిడేట్స్‌ని ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. అలర్ట్స్ వల్ల మీరు ఎర్లీగా అప్లై చేయడానికి ఛాన్స్ అనేది దొరుకుతుంది. అలర్ట్స్ ఒక మేజర్ టైమ్ సేవర్. ఫాస్ట్‌గా అప్లై చేయడం వల్ల ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి పిలిపించే లైక్లీహుడ్ మీకు ఎక్కువ పెరుగుతుంది. మీరు ఈ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసి అప్లికేషన్‌ని స్పీడ్ అప్ చేశారు. కానీ రెస్పాన్స్ రావట్లేదు అంటే ఆల్మోస్ట్ ఆల్వేస్ అది రెజ్యూమే ఇష్యూ ఉండొచ్చు. మీ రెజ్యూమేని రిక్రూటర్ నోటీస్ చేస్తే ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తే బెస్ట్ ఛాన్స్ ఇవ్వాలి అంటే పర్ఫెక్ట్ రెజ్యూమే ఎలా రాయాలి, బెస్ట్ రెజ్యూమే ఫార్మాట్ ఇన్ 2025 ఏంటి అనే మన వీడియో ప్రతి స్టెప్ డీటెయిల్ గా చెప్పాను. స్క్రీన్ మీద ఉన్న బటన్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఆ వీడియో అయితే చూసేసుకోండి. సో ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఒకవేళ అలా అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.